హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ లైఫ్ ఆఫ్ ఎంఎంఎస్. ఈరోజు నేను మీకు నా హెయిర్ సీక్రెట్ చూపించబోతున్నాను. అదేంటో కదండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ ఆయిల్ అనమాట. మా పాప పుట్టక ముందు వరకు నేను ఈ హెయిర్ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేసేదాన్ని. పాప పుట్టాక కొంచెం హెయిర్ కేర్ తగ్గించాను. సో రీసెంట్గా నాకు హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్ ఎక్కువైందండి. సో ఐ స్టార్టెడ్ అగైన్ దిస్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ రీగ్రోత్, డాండ్రఫ్ అండ్ గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఐరన్ కడాయి తీసుకొని సిమ్లో పెట్టుకొని ఒక పారాషూట్ బిగ్ సైజ్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ నిండా ఆయిల్ని దాంట్లో వేసుకోవాలి. మీరు ఓన్లీ న్యాచురల్ కోకోనట్ ఆయిల్ కూడా వాడచ్చు. నేను ఇక్కడ పారాషూట్ అండ్ నా దగ్గర ఉన్న న్యాచురల్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేశాను. నేను ఈ హెయిర్ ఆయిల్ని ఆల్మోస్ట్ 10 years నుంచి యూజ్ చేస్తున్నాను. 6 monthsకి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను. ఈ హెయిర్ ఆయిల్ని మనం 1 or 2 hours బిఫోర్ హెడ్ బాత్ కానీ, లేదంటే ముందు రోజు నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయడం కానీ చేయాలి. నేను ఇక్కడ న్యాచురల్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్లీ మెంతులు, కలోంజీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కలబంద, రోజ్మెరీ, ఉసిరి, ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ ఆయిల్లోకి వేసుకున్నాం. ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉసిరికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఒక 2 minutes అలా బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్. ఇప్పుడు ఇందులోకి మనం 2 big size ఆనియన్స్ సన్నగా తరుక్కొని, అలాగే ఒక 3 to 4 గార్లిక్ కూడా సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీకు దొరికితే చిన్నవి ఆనియన్స్ దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్గా వాష్ చేసుకున్న కలబందాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని, అలాగే రోజ్మెర్రీ, ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. కలబందాని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల త్వరగా అవి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట, మగ్గుతాయి. మీ అందరికీ తెలిసిందే కదా కలబంద యొక్క యూజెస్. సో ఖచ్చితంగా కలబంద అయితే యూజ్ చేయాలి. ఇవన్నీ ఒక 5 minutes అలా బాయిల్ అయ్యాక ఇందులోకి మనం ఒక 10 నుంచి 12 మందార పువ్వులు, అలాగే ఇందులోకి కరివేపాకు, గోరింటాకు,
మందారం ఆకు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు వేపాకు, భృంగరాజాకు, తంగేడు పూలు, తంగేడాకు, అలాగే తమలపాకులు ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ ఆయిల్లో కలిసేలా బాగా గరిటెతో తిప్పుకోండి. ఇవన్నీ కూడా ఈ ఆయిల్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి అన్నీ బాగా మగ్గేంత వరకు, మెయిన్లీ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీరు ఆయిల్ని కాగించాలి. ఇందులోకి మనం వట్టివేరు కానీ వట్టివేరు పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మేము ఇందులోకి వట్టివేరు పౌడర్ ఉంటే యాడ్ చేశాను. మీరు వేరు దొరికితే వేరైనా యాడ్ చేసేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక కీ ఇంగ్రీడియంట్ ఉందండి. అదేంటి అనేది లాస్ట్లో మీకు చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి.
ఈ ఆయిల్ అంతా బాగా కాగి అన్నీ మగ్గాక మెయిన్లీ ఆనియన్స్ మగ్గకపోతే ఆయిల్ స్మెల్ వస్తుందండి. ఆనియన్స్ అన్నీ మగ్గాక ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 లీటర్ కోకోనట్ ఆయిల్‌కి మనం 200 ఎంఎల్ ఆముదంని యాడ్ చేసుకోవాలి. ఆముదం బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే కదా! స్కాల్ప్‌ని మాయిశ్చర్డ్‌గా ఉంచుతుంది. హెయిర్ స్ట్రెంథెన్‌కి, హెయిర్ ఫాల్ రెడ్యూస్‌కి, హెయిర్ రీగ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్‌ని కూడా ఇందులో యూజ్ చేశాను. ఎప్పుడంటే నేను హెయిర్ కట్ చేపించుకున్నాను కాబట్టి నా హెయిర్ షార్ట్‌గా ఉంది. బట్ ఈ ఆయిల్ స్టార్ట్ చేశాను కదా! వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లోనే నేను మళ్ళీ నా హెయిర్‌ని మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ లెంతీ అనిపించినా, మీకు ఈ చుట్టుపక్కల ఈ ప్రొడక్ట్స్ దొరకవు అనిపించినా, మన కృత్వేద న్యాచురల్స్ వాళ్ళు ఈ హెయిర్ ఆయిల్‌ని న్యాచురల్‌గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ప్రమోషన్ కాదండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అందులోకెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా స్ట్రెయిన్ చేసుకొని వచ్చిన ఆయిల్‌ని 1 డే అంతా పక్కన పెట్టేసేయండి. సో, ఏదైనా మడ్ లాంటిది ఉంటే కిందికెళ్ళిపోతుంది. అదే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా! అవన్నీ కిందికెళ్ళిపోతాయి. నెక్స్ట్ డే మీరు బాటిల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా సరే 1 డేలో రిజల్ట్ రాదు కదా! సో, 1 ఆర్ 2 మంత్స్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. తర్వాత మీరు రిజల్ట్స్ చూడగలుగుతారు. సో, మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.